సేంద్రియ వ్యవసాయం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభం చేకూరుతుంది తప్ప నష్టం జరగదని అన్నారు. దేశీయ విత్తనాల సంరక్షణ కోసం కడ్తాల్ మండలం అన్మాస్పల్లి గ్రామంలో ఈ నెల 6, 7, 8 తేదీలలో దేశీయ విత్తనాల పండుగ జరిగింది. దేశీయ విత్తనాల పండుగ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం అని అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభం చేకూరుతుంది తప్ప నష్టం జరగదని అన్నారు. మానవుల జీవన విధానం మారటం వలన ఆహారపు అలవాట్లు కూడా మారాయని, వ్యవసాయాన్ని ఎప్పుడూ కూడా రైతులు వ్యాపారంగా చూడరని, వారి బాధ్యత బ్రతుకు తెరువుగా మాత్రమే చూస్తారని అన్నారు. తెలంగాణలో కేవలం వరి పంటను వేయడానికి మాత్రమే రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అది భవిష్యత్తులో మంచిది కాదని, ఎరువుల వాడకం అధికం అవడం వలన ఆ పదార్థాలు తిన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అడవులను నాశనం చేయడం వలన కోతులు, మృగజీవాలు మన పరిసరాలలోకి, ఇండ్లలోకి వస్తున్నాయని, కోతుల సమస్య ప్రధానంగా రైతులను బాగా ఇబ్బందులకు గురి చేస్తుందని, దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పారు. రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అనేది ముమ్మాటికి నిజమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ కె లక్ష్మారెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, దొంతి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.